హలో అండి. ఈరోజు మీకు అల్లం మురబ్బా ఎలాగా చేసేది చెప్తానండి. అల్లం చిన్న ముక్కలుగా చేసేసుకొనేసి ఫస్ట్ తోలు తీసేసుకునేసేయండి. కొంచెం కాసేపు ఎండలో పెట్టేసేయండి. తీసుకున్న తర్వాత నూనెలో కొద్దిగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇందులో మిక్సీ పట్టానండి. ఈ మిక్సీ పట్టేది ఏమేమి పట్టాలా, ఎందుకు ఎర్రగుంది అంటే దాంట్లో దానికి తగినంతగా ఒక 100 గ్రాములు 1/4 కేజీ అల్లం ఉండిందనుకోండి, దానికి ఒక 100 గ్రాముల కన్నా ఇంకొంచెం తక్కువే, కొంచెం తక్కువ బెల్లము అంతా వేసుకోండి. ఆ పైన ఇవన్నీ వేసేసుకోవాలి. కారం పొడి వేసుకోవాలి, అల్లం వేసుకోవాలి, బెల్లం వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి, గ్రైండ్ చేసేసుకోవాలి. ఒక చిన్న తాలింపు ఉండిందండి. ఆ తాలింపులో వచ్చేసి తెల్లగడ్డలు దంచేసుకున్నానండి. జీలకర్ర కొద్దిగా వేసుకొని, ఆవాలు వేసుకొని, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అంతే అండి ఆ తాలింపు. ఆ తాలింపు చేసిన తర్వాత చల్లబడిన తర్వాత దీంట్లోకి వేసుకుంటున్నానండి. ఇక్కడ ఆరాంగా కూర్చొని నేను చేసుకుంటున్నాను, అక్కడ కిచెన్లో నిలబడలేను. అందువల్ల కొద్దిగా చల్లబడిన తర్వాత కొంచెం కలిపేసి తీసేసుకొని ఈ డబ్బాలోకి తీసేసుకొని పెట్టేసుకోవాలండి. అంతే సంగతులండి. ఎంజాయ్ ద అల్లం మురబ్బా అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us.